ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? యోహాను 9:2. పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లలో క్రైస్తవ మేధావులు కూర్చుని చేసే సిద్ధాంత చర్చలు విన్నాను. మిలమిల మెరిసే పుస్తకాలపై ముద్రించిన వ్యాసాలు చూశాను. నేల మీద కాలు మోపకుండా విమానాల్లో, కార్లలో తిరిగే దైవ సేవకులను అప్పుడప్పుడు చూస్తుంటాను. డొక్కలు మాడిపోయిన జీవులు ముఖానికి రంగులు పులుముకొని గ్రామదేవత గుడి ఎదుట మండుటెండలో శివమెత్తి నాట్యం చేయడం చూశాను. చలికాలం వేగంగా పరిగెడుతున్న రైలు బండిలో చలికి వణుకుతూ అడుక్కుంటున్న ముసలిదాన్ని చూశాను. చిరిగిన చీరే నైటీ ఒళ్ళు కప్పుకోలేకపోతుంటే రోడ్డుపై నడిచిపోతున్న పడుచు పిచ్చి చెల్లమ్మలను చూశాను. వారంతా కేకలు వేస్తూ నన్నిలా ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రత అంటూ అహర్నిశలు మహాపథకాలు కేటాయింపులు చేస్తావు. మండుటెండలో ఆకలితో తిరిగే నాకు 2 రోజులకొకసారైనా కడుపు నిండుగా అన్నం తినే ఏర్పాటు చేయవు. ఒళ్ళు కప్పుకునేందుకైనా బట్టలు లేని నన్ను కళ్ళు చిట్లించి చూసి ఈసడించుకుంటావు. పగుళ్ళు బారిన దేహం కప్పుకునే పంచగుడ్డ కూడా ఇవ్వవు. తాగిన మైకంలో క్షుద్ర దేవత ఆరాధనలో మూగబోయిన మనస్సాక్షితో వాడవాడల్లో జోగుతున్న నా గురించి జాలిగా సదస్సులో చర్చిస్తావు. ఆగి ఒక్కసారి నన్ను పలకరించి మాట్లాడవు. మంచి ఉపవాసాలు, నా గురించి పదే పదే ప్రసంగాలు. కంచి గరుడ సేవ, ఊరికే కాలం వృధా. ప్రేమించి నన్ను పోషించి సంభాషించవు. నీ దేవుడు నీలాంటి వాడేనా? అయితే ఆయన నాకెందుకు పనికొస్తాడు? నీ యేసు అలాంటి వాడు కాదు. దురవస్థలో ఉన్న మనిషిని చూసి దీర్ఘమైన వేదాంత చర్చలు చేయలేదు. పుట్టుగుడ్డివాణ్ణి చూసి శిష్యులు సిద్ధాంతపరమైన ప్రశ్న అడిగారు. అతనికి సహాయం చేయాలన్న ఉద్దేశం వారిలో కలగలేదు. కేవలం కుతూహలం మాత్రమే కలిగింది. ప్రభు వారికి ముక్తసరిగా జవాబిచ్చి ఆ పైన అతనికి చూపునిచ్చాడు. పతితులకు, భ్రష్టులకు, బాధ సర్పదృష్టులకు ఆయన బాసటగా నిలిచాడు. వారికి అందుబాటులో ఉన్నాడు. వీధుల్లో తిరిగాడు. జనంతో కలిశాడు. వారి బాధలు చూశాడు. అపన్నహస్తం అందించాడు. క్రైస్తవ నాయక, సోదర, యువక, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతోమంది నికృష్ట జీవులున్నారో, ఎలాంటి దరిద్రం, హైన్యం తాండవిస్తున్నదో తెలుసుకోవా? రద్దీగా ఉన్న ప్యాసింజర్ బండిలో రాత్రి వేళ 2 గంటలు ప్రయాణించు, అర్థమవుతుంది. రాత్రి 12 దాటాక నగరంలో 2 గంటల పాటు నడుచుకుంటూ తిరుగు, తెలుస్తుంది.